హాయ్ అండి, బాగున్నారా? నేను ఈరోజు చేయించబోయే ఇంకొక రకమైన చట్నీ ఏంటని నన్ను అనుకుంటున్నారా? అదే అండి, కొబ్బరి పచ్చడి. నిజంగా ఇవి స్టవ్తో పని లేకోకుండా మనము మన ఇంట్లో ఉన్న వాటిలో ఏమేమి వేసుకోవాలో నేను మీకు ఎలా చేసుకోవాలో ఆ, చూపిస్తానండి. స్టవ్తో పని లేకుండా వేయించకుండా బాగుంటుందా అని అనుకుంటున్నారా? నిజంగా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఇలాగా ఒకసారి ట్రై చేయొచ్చండి నా పద్ధతిలో. నేను ఇక్కడ ఒక కొబ్బరి గిన్నె తీసుకుంటాను, కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు, అలాగే 20 పచ్చిమిర్చి, అలాగే 3 పెద్ద టమాటాలు, ఒక నిమ్మకాయ వేసేసేంత చింతపండు, కొద్దిగా కొత్తిమీర, ఒక తెల్లవాయి పాయంత అండి, అంతే. తగినంత సాల్ట్, ఇలాగ అన్ని పచ్చివి 1 బై 1 వేసేసుకుందాం. చూడండి, ఫస్ట్ మొదట పచ్చిమిర్చి, అలాగే కొబ్బరి ముక్కలు, తెల్లవాయి ముక్కలు, కాసింత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా 1 బై 1 చేసుకోనండి, ఏది స్కిప్ చేసినా బాగుండదు. అలాగే మరి చింతపండును, కొత్తిమీర, టమాటా ముక్కలు వేస్తున్నానండి. చూడండి, ఇలాగా నిజంగా పచ్చివేం బాగుంటుందబ్బా అని అనుకుంటున్నారా? ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా పద్ధతిలో చపాతీలకైతే సూపర్ ఉంటుంది దీని కాంబినేషన్. వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ అండి. దీని టేస్ట్ నిజంగా ట్రై చేయండి. ఇలాగ నా పద్ధతిలో ఇలా చేసిన తర్వాత నేను ఒక గరిట ఆయిల్ వేసుకొని పోపు ఒక్కటి తీసుకుంటున్నానండి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయిస్తున్నాను. అంతే, ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. మరి నా పద్ధతిలో తప్పక నచ్చుతుంది. ఎప్పుడైనా పిల్లలు ఇలా అడిగారంటే ఇలా చేసి పెట్టేయండి. మీ హస్బెండ్కైనా ఇలా చేసి పెట్టేయచ్చండి. ట్రై చేస్తారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.